Hello everyone, welcome back to my channel Style and Study Corner. Thank you so much for your support. నా వీడియోస్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ఆక్వాకల్చర్ డిసీజెస్, అబౌట్ స్ట్రిమ్ డిసీజెస్ అండ్ ఫిష్ డిసీజెస్ వీడియోస్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. Shrimp diseases. The present scenario of shrimp culture is beset with all type of diseases. The major ones are from viruses, then the bacteria. Disease outbreak do occur in intensive system because of the stress on environment due to high stocking densities and use of large quantities of feed materials and chemicals. ప్రజెంట్ ఆక్వాకల్చర్ రంగంలో ష్రింప్స్లో అంటే ప్రాన్స్లో ఎక్కువగా డిసీజ్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే వచ్చే డిసీజ్ ఫస్ట్ ఎక్కువగా వైరసెస్ నుంచి, ఆ తర్వాత బ్యాక్టీరియా నుండి ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. ఇది ఎక్కువ మనం ప్రాన్స్ని ఇంటెన్సివ్ కల్చర్ చేస్తాము, అంటే మన కంట్రోల్లో పెంచుతాం కదా. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నామంటే తక్కువ టైంలో తక్కువ స్పేస్లో ఎక్కువ సీడ్ని వేసి, అంటే స్టాకింగ్ డెన్సిటీస్ అనేది ఆ ట్యాంక్కి ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువ వేయడం వల్ల యానిమల్ మీద అంటే ప్రాన్స్ మీద స్ట్రెస్కి గురయ్యి వీక్ అవ్వడం వల్ల వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా డిసీజెస్కి గురవుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఫీడ్ మెటీరియల్స్ని కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు. ఇది కూడా డిసీజెస్ ఎక్కువగా రావడానికి ఇది ఒక కారణం. For a disease to manifest in a host like prawn, as in the case with any other host, 3 important factors have to be favorable, namely 1 environment, 2 pathogen, 3 host nutrition. Even though many disease carrying pathogens are present, epidemic disease occur only when the environment is favorable and the host is weak due to malnutrition or under stress. So, డిసీజ్ అవుట్బ్రేక్ అనేది జరగాలి అంటే త్రీ థింగ్స్ అనేవి ఫేవరబుల్గా ఉండాలి. ఒకటి ఎన్వైర్న్మెంట్, 2 ప్యాథోజన్ అంటే ఏదైతే ఇన్ఫెక్ట్ చేస్తున్నారు బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఏదైనా అవ్వచ్చు. 3 హోస్ట్ అంటే ఇక్కడ హోస్ట్ వచ్చేసి ప్రాన్ అవుతుంది. సో ఈ డిసీజ్ అనేది ఎక్కువగా ఎన్వైర్న్మెంట్ అనేది ఇన్ఫెక్ట్ చేసే వైరస్కి కానీ ఫంగస్కి కానీ ఫేవరబుల్గా మారుతుందో అప్పుడు ఎక్కువగా డిసీజ్ అవుట్బ్రేక్స్ జరుగుతాయి. అండ్ ఎప్పుడైతే ప్రాన్ వీక్ అవుతుంది, ఎప్పుడవుతుంది అంటే మాల్ న్యూట్రిషన్, సరైన ఫీడింగ్ ఇవ్వనప్పుడు, అండర్ స్ట్రెస్ అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ అవడం వల్ల కానీ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్కి గురైనప్పుడు డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంజురీ, ఫ్లక్చుయేషన్ ఇన్ DO2, temperature, pH, salinity and inadequate nutrition and variety of toxins in the water cause stress on the prawns, మేకింగ్ దెమ్ వల్నరబుల్ టు డిసీజ్. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా స్ట్రింప్ డిసీజెస్ అనేవి తెలుగులో అంటే రొయ్యల వ్యాధులను తెలుగులో ఒక వీడియో చేశాను. అందులో ఏవే ఫ్యాక్టర్స్ వల్ల డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అంటే ప్రాన్కి ఏమైనా మామూలు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం వల్ల కానీ, DO2 అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అంటే సడన్ డ్రాపింగ్స్ కానీ సడన్ రైజింగ్ కానీ, టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల కానీ, pH లెవెల్స్ తక్కువైన ప్రాబ్లమే ఎక్కువైన ప్రాబ్లమే, సెలినిటీ రేంజెస్ కూడా ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే. సో ఇవన్నీ మాల్ న్యూట్రిషన్, సరైన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల యానిమల్ మీద స్ట్రెస్ని గురి చేస్తే డిసీజ్ రావడానికి అవి ఫేవరబుల్గా మారుతుంది హోస్ట్ అనేది, ప్రాన్ అనేది. When the population of stressed prawns in the pond increases, it gives the needed impetus to the pathogen to enter exponential phase of growth, increasing its number enormously, leading to disease. Thus, the primary approach to disease prevention is to avoid stress-causing situation by maintaining good water quality and nutrition. ఎప్పుడైతే ప్రాన్స్ అనేవి స్ట్రెస్కి గురైనప్పుడు ఏంటంటే అవి ప్యాథోజన్స్కి ఇన్వైట్ చేసినట్టు అనమాట. సో ప్యాథోజన్స్ ఈజీగా వాటిని అటాక్ చేసి డిసీజ్ని కాజ్ చేస్తాయి. సో ఇలా పాండ్స్లో నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ ప్రాన్స్ ఉన్నప్పుడు
వాటికి మనం ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. గుడ్ వాటర్ క్వాలిటీ ఇచ్చి, న్యూట్రిషన్ ఇచ్చి, స్ట్రెస్ని తగ్గించుకునేటట్టు మనం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి 3 సర్కిల్స్ ఉన్నాయి. సో ఎన్వైర్న్మెంట్, ప్యాథోజన్, హోస్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ఒక్క పాయింట్ దగ్గర మ్యాచ్ అవుతాయో అక్కడ డిసీజ్ అనేది అవుట్ బ్రేక్ అవుతుంది. మీన్స్ ఎన్వైర్న్మెంట్ ప్యాథోజన్స్కి ఫేవరబుల్గా ఉన్నప్పుడు, హోస్ట్ అనేది ప్రాన్స్ అనేవి వీక్గా ఉన్నప్పుడు డిసీజ్ అనేది వస్తుంది. ద ప్రాన్స్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఎ టఫ్ exoskeleton which prevents the entry of pathogens into the body. During the growth, this exoskeleton is replaced with a new one by the phenomenon called molting. ప్రాన్ యొక్క బాడీ అనేది అవుటర్ సైడ్ అనేది అంటే ఎక్స్టర్నల్గా టఫ్, చాలా మందమైన ఎగ్జోస్కెల్టన్ అంటే పొర అనేది ఉంటుంది. మనకు స్కిన్ ఎలా ఉంటుందో ప్రాన్కి అలా ఉంటుంది. మీకు తెలుసు కదా, మనం ప్రాన్స్ని కుక్ చేసినప్పుడు తీస్తాం పైన ఎగ్జోస్కెల్టన్ తొక్క అనేది, దాని ఎగ్జోస్కెల్టన్ అంటాం. సో అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పాథోజన్స్ అనేవి బాడీలోకి ఎంట్రీ అవ్వకుండా చూసుకుంటుంది. కానీ ప్రాన్లో ఉన్న ఒక నేచర్ ఏంటంటే మౌల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఉన్న ఎగ్జోస్కెల్టన్ రిమూవ్ అవి న్యూ ఎగ్జోస్కెల్టన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మౌల్టింగ్ అంటారు. దిస్ ప్రాసెస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్. During this period, the exoskeleton is soft and the prawn is prone to predation, cannibalism and pathogenic attack. ఈ మోల్డింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ప్రాన్కి ఎక్కువ ఎనర్జీ కావాలి అండ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ టైంలో ఏంటంటే న్యూది ఫామ్ అవుతున్నప్పుడు ఆ షెల్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సో ఆ టైంలో పెద్ద ప్రాన్స్ వచ్చి దీన్ని తినేయడం, కెనబాలిజం అంటే వేరే వచ్చి దీన్ని తినడం కానీ, దీన్ని ఎవరైనా తినేయడం కానీ, ప్యాథోజన్ అటాక్ అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా, ఫంగల్ వైరస్ అనేది అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. Broadly, the shrimp disease can be classified into 3 types. 1. Infectious diseases caused by the viruses, bacteria and fungi. Non-infectious type caused by filamentous bacteria and ciliates. 3rd. Nutritional or environmental diseases caused by nutritional deficiencies and environmental imbalance. Mortalities due to infectious type and nutritional or environmental diseases cause widespread mortalities both in hatcheries and grower system. The main sources of infection propagation of pathogens are 1. Water and soil, B. Rich flora and fauna, C. Feed and equipment. స్ట్రింప్లో 3 టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షియస్, ఇంకోటి నాన్ ఇన్ఫెక్షియస్, థర్డ్ వచ్చి న్యూట్రిషనల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి. సో హెవీ మోర్టాలిటీస్ అంటే స్ట్రింప్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు చనిపోతాయి అంటే ఇన్ఫెక్షియస్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వచ్చినప్పుడు, అండ్ న్యూట్రిషనల్ ఆర్ ఎన్వైర్మెంటల్ అంటే ఫీడింగ్ సరైన ఫీడ్ తీసుకున్నప్పుడు, ఎన్వైర్మెంటల్ కండిషన్స్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మోర్టాలిటీస్ అనేవి హ్యాచరీస్లోను అలాగే గ్రోఅవుట్ పాండ్స్, నార్మల్ ఫార్మ్స్లో కూడా మోర్టాలిటీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ సోర్సెస్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ సోర్సెస్ ఏంటి అంటే ప్యాథోజన్స్ అక్కడ ఇంక్రీజ్ అవ్వడం కానీ, వాటర్ అండ్ సాయిల్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు, రిచ్ ఫ్లోరా అండ్ ఫానా లేనప్పుడు, ఫీడ్ అండ్ ఎక్విప్మెంట్ సరైన ఫీడ్ ఇవ్వనప్పుడు, సరైన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది. బై రెగ్యులర్ అబ్జర్వేషన్ ఆఫ్ shrimp for normal activities and behavior, it is possible to notice the onset of disease well in advance. This is possible because disease caused by pathogens require certain amount of time to manifest, and during such manifestation, certain symptoms are developed in the shrimps. Thus, by observing the following traits of shrimp, it is possible to know the onset of disease. సో స్ట్రింప్ని రెగ్యులర్ అబ్జర్వేషన్ చేయడం అంటే నార్మల్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ని మనం ముందుగా తెలుసుకోవాలి. సో డిసీజెస్ రాబోతున్నాయి అని కూడా మనం ముందు అడ్వాన్స్గానే తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్ట్రింప్స్లో సిమ్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో స్లోలీ దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు స్ట్రింప్స్లో ర్యాండమ్లీ పిక్ చేసి వాటిని మనం జస్ట్ లైట్కి ఫోకస్ చేసి చూడడం వల్ల మనకు తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి కూడా మనం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుని డిసీజ్ అనేది రాకుండా చూసుకోవచ్చు. సో దీనివల్ల మనం ముందుగానే ఆన్సెట్ డిసీజెస్ కి అది గురవుతుందో గురవట్లేదో కూడా ముందుగానే మనం తెలుసుకోవచ్చు.
సో ముందుగా మనకి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా లేవో మనకి ఫస్ట్ తెలియదు, కానీ సో ఇప్పుడు నేను చెప్పే ఈ థింగ్స్ కనుక స్ట్రిమ్స్లో కనుక ఉంటే ఇది అబ్నార్మల్ బిహేవియర్, ఇది నార్మల్ బిహేవియర్ కాదు. సో దీనివల్ల అవి డిసీజెస్కి గురవుతాయి అని మనం చెప్పచ్చు. సో అవి ఏంటంటే లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి ఉండదు, ఎంటీ గట్, ఆకలి ఉండదు కదా, సో అందుకే గట్ కూడా ఎంటీగా ఉంటుంది. సో హెల్దీ ప్రాన్కి అయితే గట్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఫీడింగ్ ఇచ్చిన 2-3 అవర్స్లో గట్ అనేది ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్, కలర్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ పేల్ కలర్లోకి అయిపోతుంది. స్లో గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది, స్లోగా అవుతుంది, ఎందుకంటే లాస్ ఆఫ్ ఎపిటైట్. సో ఫీడింగ్ సరిగ్గా తీసుకున్నప్పుడు గ్రోత్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ యాంటీనేస్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నో మోల్టింగ్ అవుతేనే ప్రాన్కి బిగ్ సైజ్ వస్తాయి అండ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మోల్టింగ్ అనేది జరగదు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లీజన్స్, సో బయట భాగం, శరీర భాగంలో లీజన్స్ అంటే దెబ్బలు తగలడం, పుండ్లుగా అవడం అన్నమాట. ఫౌలింగ్ ఆర్గానిజమ్స్, సో ఏదైనా ప్రజెంట్ మనం ఆల్గే సెల్స్ని ఫుడ్గా తీసుకుంటే ఆల్గే సెల్స్ బాడీ పైన స్టక్ అయిపోయి ఏమంటాం అటాచ్ అయిపోయి అక్కడ ఫౌలింగ్ ఆర్గానిజమ్స్గా ఫామ్ అవుతాయి, అంటే దాన్ని కుళ్ళిపోయేలా చేయడం కానీ బాడీకి అటాచ్ అయిపోయి ఉండిపోతాయి అలా అనమాట. నెక్స్ట్ సాఫ్ట్ షెల్, మోల్టింగ్ ప్రాసెస్ అవ్వకపోతే సాఫ్ట్ షెల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కెనబాలిజంకి గురవుతాయి, వేరేవి వచ్చి వీటిని తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కలర్ ఆఫ్ గిల్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అబ్నార్మల్ స్విమ్మింగ్, మెయిన్లీ స్విమ్మింగ్లో మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. స్విమ్మింగ్లో చేంజెస్ వస్తాయి, అంటే వేరే డైరెక్షన్స్లో స్విమ్ చేస్తాయి. నెక్స్ట్ మోర్టాలిటీ, సడన్గా చనిపోతూ ఉన్నా మనకు అర్థమవుతుంది కదా, సంథింగ్ దీనికి ఏదో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల డిసీజ్ కాజ్ చేయడం వల్ల చనిపోయింది అని. సో దాన్ని మనం ల్యాబ్స్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేసుకొని రిమైనింగ్ ఉన్న వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. Sudden mortalities are associated with low DO2, acid soil, high ammonia, thermal pH and salinity, stock and other toxic materials. Gradual and incremental mortalities are associated with pathogens, mainly viral, bacterial and fungal. సో సడన్గా స్ట్రిమ్స్ అనేవి డెత్కి గురవుతుంటే కనుక ఎప్పుడు అవుతుంది అంటే లో DO2, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కండిషన్ తక్కువగా ఉన్నప్పుడు, యాసిడ్ సాయిల్ కండిషన్ బాగోప్పుడు, అంటే సాయిల్లో ఎక్కువ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. నెక్స్ట్ హై అమోనియా, వాటర్లో పాండ్లో ఎక్కువ అమోనియా కంటెంట్ అవ్వడం వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల, pH అండ్ salinity స్టాక్స్ అనేవి ఇంకా అదర్ టాక్సిక్ మెటీరియల్స్ అనేవి పెరగడం వల్ల మోర్టాలిటీస్ జరుగుతాయి. సో ఎక్కువ గ్రాడ్యువల్గా మోర్టాలిటీస్ జరిగితే మనకి వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ డిసీజెస్, అంటే ఆ బ్యాక్టీరియాస్ అవి కాజిటివ్ ఏజెంట్స్గా వర్క్ చేసి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. వైరల్ డిసీజెస్, ఏ నెంబర్ ఆఫ్ వైరసెస్ ఆర్ నోన్ టు ఇన్ఫెక్ట్ ద స్ట్రింప్, దే ఆర్. సో ఇప్పుడు మనం వైరల్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బకోలో వైరస్, బీపీ వైరస్ డిసీజ్ ఆఫ్ పీనియర్ స్ట్రింప్, మోనోడన్ బకోలో వైరస్, దీన్ని MBP డిసీజ్ అంటాము. డిసీజ్ ఆఫ్ పీనైట్ స్ట్రిమ్స్లో ఎక్కువగా వస్తుంది. బకోలో వైరల్ మిడ్గట్ గ్లాండ్ నిక్రోసిస్, దీన్ని BMN అంటాము. వైట్ స్పాట్ సిండ్రోమ్, బకోలో వైరస్ కాంప్లెక్స్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. హెపటోపాంక్రియాటిక్ పార్వో వైరస్, దీన్ని HPV డిసీజ్ అంటాం. ఇన్ఫెక్షియస్ హైపోథర్మల్ అండ్ హెపటోపాయిటిక్ నిక్రోసిస్ వైరస్, దీన్ని IHHNV అంటాము. నెక్స్ట్ లింఫాయిడల్ పార్వోలాక్ వైరస్ డిసీజ్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. లింఫాయిడ్ ఆర్గన్ వాక్యులైజేషన్ వైరస్, దీన్ని LOVV అంటాం. రియోలాక్ వైరస్ REO డిసీజ్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. తారా సిండ్రోమ్ వైరస్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. రిబ్డో వైరస్ డిసీజ్ ఆఫ్ అమెరికన్ పీనైట్ స్ట్రింప్. yellow head virus disease YHD అంటాం. రికెర్షియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. నిక్రోటైజింగ్ హెపటోపాంక్రియాటిక్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. మైకోబాక్టీరియోసిస్ ఆఫ్ పీనైట్ స్ట్రింప్. నేను ఈ డిసీజెస్ అన్నీ కూడా ఒక తెలుగు వీడియో చేశాను, అంటే రొయ్యల్లో వ్యాధులు అనే వీడియో చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. బ్యాక్టీరియల్ డిసీజెస్, disease causing bacteria are part of soil and water in shrimp culture. Accumulation of organic load in the pond,
and spoilage of pond bottom will decrease water quality, providing the needed support for these pathogenic bacteria to increase in their number and to enter the body of the prawns when they are under stress. బ్యాక్టీరియల్ డిసీజ్ అనేవి ఎక్కువగా సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ సరిగ్గా అయినప్పుడు వస్తాయి. అంటే ఆర్గానిక్ లోడ్ అనేది అంటే మనం ఫుడ్ అయితే ఇస్తాము, సో వేస్టెడ్ అంటే తినకుండా ఉన్న ఫుడ్ అనేది బాటమ్కి రీచ్ అవుతుంది కదా. సో అక్కడ ఆర్గానిక్ లోడ్ ఎక్కువ అవడం వల్ల బ్యాక్టీరియా అనేది గ్రో అవడానికి అక్కడ ఎన్వైరన్మెంట్ ఫేవరబుల్గా ఉండడం వల్ల బ్యాక్టీరియా గ్రో అయ్యి ప్రాన్ బాడీని అటాక్ చేస్తుంది. ప్రాన్ బాడీ అండర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు సో మనం పాండ్ బాటమ్ని క్లీన్గా ఉంచుకోవాలి. వాటర్ అండ్ సాయిల్ క్వాలిటీ ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి ప్యూర్గా కరెక్ట్గా. ద మోస్ట్ కామన్ బ్యాక్టీరియా pathogens are Aeromonas species, Pseudomonas, Flambobacterium and Vibrio species. In Vibrio, there are 4 species which cause lot of damage. They are V. alginolyticus, Vibrio parahemolyticus, Vibrio anguillarum and other Vibrio species. The major diseases caused by the bacteria are, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బ్యాక్టీరియల్ స్పీసెస్ అన్నమాట. ఏవైతే డిసీజ్ని కాజ్ చేస్తాయో బ్యాక్టీరియల్ డిసీజ్ని అవి. Vibriosis. This is caused by Vibrio species. They are similar to cholera causing bacteria in man. This causes the hepatopancreas to become watery and the entire prawn become red in color. In certain areas like Konaseema, East Godavari district in Andhra Pradesh, this is the major cause of the collapse of prawn culture. Vibriosis అనేది హ్యూమన్స్లో మానవుల్లో కలరా కాజ్ చేసే బ్యాక్టీరియా ఎలా ఉంటుంది ఇది అలాగే ఉంటుంది. సో ఇది మెయిన్లీ హెపటోపాంక్రియాస్కి ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న ప్రాన్ మొత్తం రెడ్ కలర్లోకి మారిపోతుంది. అంటే ఈస్ట్ గోదావరిలో ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్లో స్ట్రింప్ డిసీజెస్ టోటల్ కొలాప్స్ అవడానికి ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్ అనమాట విబ్రియోసిస్ అనేది. దిస్ అక్కర్స్ వెన్ ద సోర్స్ వాటర్ ఈస్ పొల్యూటెడ్ అండ్ ద టర్బిడిటీ ఈజ్ హై మెయిన్లీ డ్యూ టు మాన్సూన్. మాన్సూన్ సీజన్లో వాటర్ పొల్యూట్ అవ్వడం, టర్బిడిటీ అంటే మడ్ బాటమ్ మడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. ద ఫ్లక్యులెంట్స్ ఇన్ ద వాటర్ బికమ్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ and which this water is into the ponds, the shrimps are affected. Mortalities are sudden and near total loss is caused by this vibriosis. The remedy is use of good water quality management techniques. Second, use of probiotics. Third, antibiotics like Serafin or Clamophenol. ఇందులో డెత్స్ అనేవి సడన్గా రావచ్చు, టోటల్ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్, సాయిల్ మేనేజ్మెంట్ చూసుకొని ప్రోబయాటిక్స్ అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియాగా మారుస్తుంది ప్రోబయాటిక్స్ అనేవి. నెక్స్ట్ యాంటీబయాటిక్కి సంబంధించి ఇవి వాడచ్చు. ఇలా మనం విబ్రియోసిస్ని కంట్రోల్ చేసుకోవాలి. యాంటీనాల్ రాట్ ఆర్ టెయిల్ రాట్. దిస్ ఈస్ కాజ్డ్ బై సూడోమోనాస్ అండ్ ఏరోమోనాస్ స్పీసెస్. There are also called chitin eating bacteria or chitinoclastic bacteria. సో టెయిల్ రోట్ అనేది కాజిటివ్ ఏజెంట్స్ ఏంటంటే సూడోమోనాస్ అండ్ ఏరోమోనాస్ స్పీసెస్. వీటినే కైటిన్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటే కైటిన్ బయట ఉన్న కైటిన్ని తినేస్తాయి అన్నమాట, అందుకే దీన్ని కైటిన్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటాము. దీస్ ఆర్ facultative disease causing agents. When the pond environment is spoiled, they grow in good number and enter the body through gills, gut as well as injures and during molting and cause brown spots at the extremes of the body like uropods, antennae, pleopod and periopods. With good water quality, this can be prevented successfully. Symptoms ఏమున్నాయంటే ఇందులో ఎక్కువగా బాడీ మీద గిల్స్ ఇంజూర్ అవుతాయి, అక్కడ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఎన్వైర్న్మెంట్ ఎప్పుడైతే ఫేవరబుల్గా ఉండదో అంటే స్పాయిల్డ్ అవుతుందో అప్పుడు ఈజీగా ఈ ప్యాథోజన్స్ అనేవి అటాక్ చేస్తాయి. బ్రౌన్ కలర్ స్పాట్స్ అనేవి బాడీ పైన యూరోపోడ్స్ దగ్గర, యాంటీనాస్ దగ్గర ఫామ్ అవుతాయి. అండ్ ప్లియోపోడ్స్, పెరియోపోడ్స్ అంటే వాకింగ్ లెగ్స్, స్విమ్మింగ్ లెగ్స్ మీద ఇక్కడ బ్రౌన్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మంచి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్తో దీన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రివెంట్ చేసుకోవచ్చు. For cure, antibiotics like sulfanilamide may be used. Other bacterial diseases are luminescent bacterial disease caused by Vibrio haveri and Vibrio fischeri.
Second, filamentous bacterial disease. This occurs mainly during summer when the pond environment experiences high turbidity and temperature and salinity. Fungal diseases. The main species causing diseases are number 1, Lignedium, number 2, Cerulopedium species, number 3, Fusarium. Fusarium species cause black gill disease in adults, but its occurrence is very rare in these parts. ఫంగల్ డిసీజెస్లో ఇప్పుడు చెప్పిన 3 స్పీసెస్ అనేవి డిసీజ్ని కాజ్ చేస్తాయి. బ్లాక్ గిల్ డిసీజ్ అనేది ఫ్యూసేరియన్ స్పీసెస్ వల్ల వస్తుంది. EHP, Enterocytogenes hepatopeni. So EHP is an yeast-like fungus belonging to a group called Microsporidia, which are obligate intracellular parasites. It was first reported in tiger shrimp in 2009 in Thailand. There are no specific signs and symptoms in shrimp due to EHP infection. However, EHP has been reported to be associated with growth retardation. EHP అనేది మైక్రోస్పోరిడియా కి సంబంధించిన ఫంగస్ అన్నమాట. ఇది 2009లో థాయిలాండ్లో ఫస్ట్ టైగర్ స్ట్రింప్లో వచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో మెయిన్లీ మనం గ్రోత్ సరిగ్గా పెరగట్లేదు అని ఒక చిన్న సిమ్టమ్ తప్ప EHP వచ్చిందని సిమ్టమ్స్ అనేవి వేరైతే ఏమీ లేవు. The target organ of EHP is hepatopancreas and affects its digestive and absorption functioning, resulting in poor growth and immunity. EHP can be detected microscopically and polymerase chain reaction technique. EHP అనేది మెయిన్గా హెపటోపాంక్రియాటిక్కి ఇన్ఫెక్షన్ చేసి డైజెస్టివ్ అండ్ అబ్జర్షన్ ప్రాబ్లమ్స్ని కాజ్ చేస్తుంది. దానివల్ల ప్యూర్ గ్రోత్ అనేది ఉండదు, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా వర్క్ చేయదు. సో EHP అనేది మైక్రోస్కోపికల్గా కానీ PCR టెక్నిక్ ద్వారా కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. There is no drug for the control of EHP infection in shrimp. SPF, broodstock, live feed such as polychaete, worms, clams, oysters, artemia and other inputs have to be screened and ensured free from EHP. The EHP spores in fecal pellets are dried, converse and remaining viable up to 6 months and retain infectivity for over a year under aqueous condition. వీటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి డ్రగ్స్ అనేవి లేవు. సో మనం స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ బ్రూడ్ స్టాక్స్ని మనం తెచ్చుకోవాలి. అండ్ లైవ్ ఫీల్డ్లో పాలికేట్స్, వామ్స్ ఇవన్నీ కూడా EHP ఉన్నాయో లేవో, స్ట్రెసెస్ ఉన్నాయో లేవో మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. తర్వాత EHP పోర్స్ అనేవి పెల్లెట్స్లో కానీ డ్రైడ్ అందులో కానీ ఉంటే 6 months వరకు ఉండి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ సొల్యూషన్లో. సో మనం చాలా షూర్గా EHP స్క్రీనింగ్ చేయాలి. Application of lime and maintaining the soil pH to 12 hectares been suggested for the disinfection of ponds. Better management practices and proper biosecurity is the only way to parasite away from the aquaculture ecosystem. దీన్ని మనం బయటికి తీసివేయాలంటే ఖచ్చితంగా సాయిల్ pH అనేది కరెక్ట్గా చూసుకోవాలి, డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి ఎక్కువగా. బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉండాలి. అండ్ అలా చేయడం వల్ల పారాసైట్స్ అనేవి ఆక్వాకల్చర్ ఎకోసిస్టమ్స్ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఉండకుండా చూడొచ్చు. Protozoan diseases. There are 2 main protozoan diseases observed in grow-out ponds. They are ciliate infection, microsporidiosis. Protozoan diseases లో shrimp లో 2 types ఉన్నాయి, ciliate infection, microsporidiosis. Ciliate infection. These are fouling organisms which settle and grow on the exoskeleton of the shrimp, and in severe infestation they block gills and stop the transfer of O2 through gills and cause death. This is caused by Euthymium and Episteris species. Ciliate infection అనేవి ఫౌలింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అవేం చేస్తాయంటే shrimp యొక్క ఎగ్జోస్కెలిటన్ మీద సెటిల్ అయిపోయి అక్కడ వాటి యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకొని గిల్స్ని బ్లాక్ చేసేస్తాయి. సో O2 అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేస్తాయి. దానివల్ల డెత్ అనేది సంభవిస్తుంది. ఇవి మెయిన్లీ జ్యూథామిమం అండ్ ఎపిస్టైరిస్ స్పీసెస్ వల్ల ciliate ఇన్ఫెక్షన్ అనేది shrimps-లో వస్తుంది. Second one, microsporidiosis. This is caused by Ecmozoma and others. The muzzle tissue become opaque and looks like cotton. The protozoan infestation occurs only when the pond water quality is reduced. These are used as indicator species for water quality. Due to bad pond water quality, the molting process is delayed and the prawns become lethargic. Then the infestation of the exoskeleton by ciliates takes place.
మైక్రోస్పోరియోసిస్ అనేది అగ్మోజోమా అనే స్పీసీస్ వల్ల వస్తుంది. ఇది మజిల్ లో ఫస్ట్ డిఫార్మిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే కాటన్ లాగా అయిపోతుంది అనమాట. ఏ మాత్రం హెల్దీ స్కిన్ కాకుండా అలా అయిపోతుంది. నెక్స్ట్ ప్రోటోజోమా ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే వాటర్ క్వాలిటీ, మెయిన్గా పూర్ వాటర్ క్వాలిటీ ఉన్నప్పుడు ఇవి చాలా యాక్టివ్గా ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తాయి. సో మనము ఎప్పుడు కూడా బ్యాడ్ పాండ్ వాటర్ క్వాలిటీ ఉండకుండా చూసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మోల్టింగ్ ప్రాసెస్ డిలే అయిపోయి ప్రాన్స్ అనేవి చాలా లేజీగా, లెథర్జిక్ అంటే లేజీగా అయిపోతాయి. సో లేజీగా అవడం వల్ల ఏదైనా సరే, ఏ బ్యాక్టీరియా అయినా, ఫంగస్ అయినా, ప్రోటోజోన్ అయినా ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఈజీగా డిసీజ్ అనేది గురవుతుంది. న్యూట్రిషనల్ డిసీజెస్. The main nutritional diseases observed in grower ponds are red disease, soft shell syndrome. Red disease is caused by the use of spoiled feed. Certain molds like Aspergillus secrete toxics in the feed during their attack on the shrimp feed, which is exposed to high temperature and humidity. Because of aflatoxins present in the feed, the hepatopancreas is affected and the pigment become red. Mortalities also occur due to this problem. సో న్యూట్రిషనల్ డిసీజ్ అంటేనే మనకు అర్థమవుతుంది న్యూట్రిషన్, సరైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, లిపిడ్స్ ఇవ్వకపోవడం వల్ల న్యూట్రిషనల్ డిసీజ్ అనేవి వస్తాయి. సో ఇందులో మెయిన్గా ఏంటి అంటే న్యూట్రిషనల్ డిసీజ్, రెడ్ డిసీజ్, సాఫ్ట్ షెల్ సిండ్రోమ్ అనేవి ఉన్నాయి. సో రెడ్ డిసీజ్ అనేది ఏంటి అంటే మనం ఇచ్చే ఫీడ్ స్పాయిల్ అవడం వల్ల, అంటే హై టెంపరేచర్స్కి గురవడం వల్ల, ఎక్కువ తేమకి గురవడం వల్ల ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఫుడ్ అనేది స్పాయిల్ అయ్యి ఆఫ్లటాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ చేసిన టాక్సిన్స్ అనేవి హెపటోపాంక్రియాస్ మీద ఎఫెక్ట్ చూపించి అవి రెడ్ పిగ్మెంట్ గా మారిపోతుంది. సో ఇలాగా మోర్టాలిటీస్, ఇలాగా న్యూట్రిషనల్ డిసీజ్ రావడం వల్ల చనిపోతాయి ష్రిమ్స్ అనేవి. Black death is caused by the deficiency of ascorbic acid in the feed for long duration. This deficiency also disturbs the calcium metabolism and cause soft shell syndrome. Ascorbic acid అంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల, లేకపోవడం వల్ల ఏంటంటే కాల్షియం మెటబాలిజం అనేది బాడీలో దెబ్బతిని సాఫ్ట్ షెల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. యూజ్ ఆఫ్ సఫిషియంట్ overages in the feed while manufacturing and supplementing the same when the disease is noticed will cure the disease. వీటిని మనం తెలుసుకొని సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం వల్ల ఈ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు, ఇది రాకుండా చూసుకోవచ్చు. ఎన్వైరన్మెంటల్ డిసీజెస్. Shrimp develop certain symptoms whenever they are exposed to adverse environmental conditions for a long time and due to certain toxin concentration in the water. These environmental disease can be reversed by water exchange and management practices. The main diseases are shrimps లో అనేవి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల, అంటే అన్ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు అందులో నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కానీ, అంటే ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి లైక్ పాండ్లో బాటంలో స్లడ్జ్ ఎక్కువ అవడం వల్ల కానీ, హెవీ ఆర్గానిక్ లోడ్ అవడం వల్ల కానీ, సో వాటర్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ కరెక్ట్గా ఉంటే కనుక ఎన్వైరన్మెంటల్ డిసీజెస్ రావు. ఎప్పుడైతే ఇవి ఇంప్రాపర్గా ఉంటాయో, పూర్ వాటర్ క్వాలిటీ, సాయిల్ మేనేజ్మెంట్, పాండ్ మేనేజ్మెంట్ ఉంటుందో అప్పుడే ఎన్వైరన్మెంటల్ డిసీజ్ అనేవి వస్తాయి. సో అందులో ఫస్ట్ వన్ బ్లాక్ గిల్ డిసీజ్. దిస్ ఈస్ కాజ్డ్ వెన్ ద పాండ్ బాటమ్ is spoiled and the block reduced sediment get deposited in the gills, giving black gill appearance. This affects the gills and respiratory process disrupted. This also increase the incidence of secondary infection. బ్లాక్ గిల్ డిసీజ్ నేమ్లో తెలిసింది, గిల్స్ అనేవి బ్లాక్గా అవుతాయి. ఎప్పుడు బ్లాక్గా అవుతాయి అంటే పాండ్ బాటమ్ అనేది స్పాయిల్ అయ్యి బ్లాక్ సెడిమెంట్ అనేది ఫామ్ అవుతుంది పాండ్లో. సో దానివల్ల అది గిల్స్లో డిపాజిట్ అయిపోయి, గిల్స్లో ఉండిపోయి గిల్స్ అనేవి బ్లాక్ కలర్లోకి కనబడతాయి. సో ఇది ఎక్కువగా గిల్స్ని, రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీస్తాయి. సో ఇదే సెకండరీ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది కూడా. నెక్స్ట్ సాఫ్ట్ షెల్ సిండ్రోమ్. This results in drastic increase in the soft-shelled shrimp in the stock and makes culture operations economically non-viable. This is caused by high temperature, low salinity, high soil pH, highly negative red ox potential and pesticides pollution in water. This can be controlled by increasing water quality, feeding with calm meat and addition of vitamin and calcium in diets.
సాఫ్ట్ షెల్ సిండ్రోమ్. సో నేమ్లోనే తెలుస్తుంది, షెల్ అనేది సాఫ్ట్గా అవుతుంది. సో మోల్టింగ్ అయిన తర్వాత షెల్ అనేది సాఫ్ట్ అవుతుంది, తర్వాత గ్రో అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే సాఫ్ట్ షెల్ ఉన్న స్ట్రిమ్స్ అనేవి ఎకనామికల్గా అవి మనకి చాలా లాస్ అన్నమాట. ప్రాఫిట్ బెనిఫిట్ అనేది రాదు. ఇది ఎందుకు వస్తుంది అంటే హై టెంపరేచర్స్, సెలనిటీ తక్కువ ఉండడం, సాయిల్ pH ఎక్కువ ఉండడం, నెక్స్ట్ పెస్టిసైడ్స్, వాటర్ పొల్యూషన్ మెయిన్లీ. వాటర్ పొల్యూషన్ వల్ల సో మనము గుడ్ క్వాలిటీ వాటర్ మెయింటెనెన్స్ చేయాలి. ఫీడింగ్ అనేది వాటికి కామ్ మీట్తో ఇవ్వాలి. ఇచ్చే ఫుడ్స్లో వైటమిన్స్, కాల్షియం ఉన్నట్లయితే సాఫ్ట్ షెల్ సిండ్రోమ్ని మనం ఆపవచ్చు. గ్యాస్ బబుల్ డిసీజ్. Super saturation of gases in the pond water make the gases accumulate in the gills and under the exoskeleton. This can be controlled by vigorous aeration and water exchange. నేమ్లో ఉంది కదా గ్యాస్ బబుల్ డిసీజ్ అంటే ఎయిర్ అనేది బబుల్స్ ఫామ్లో ఉండిపోతుంది. ఎక్కడ గిల్స్లో ఎయిర్ అనేది బాల్స్ లాగా స్టక్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని గ్యాస్ బబుల్ అంటాం. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే వాటర్లో ఎక్కువగా గ్యాసెస్ అనేవి ఆ డివో అనేది సాచురేట్ అయి ఉండడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది. బాడీ క్రాంప్. దిస్ ఈస్ కాజ్డ్ బై సడన్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ పాండ్ వాటర్ టెంపరేచర్. దిస్ ఈస్ కాజెస్ రిజిడ్ ఫ్లెక్స్డ్ టైల్స్ అండ్ ఇంపైర్స్ ద మూమెంట్ అండ్ హెన్స్ దే ఆర్ ప్రోన్ టు ప్రిడేషన్ ఆర్ కెనబాలిజం. బాడీ క్రాంప్స్ అంటే వంగిపోవడం అనమాట. సో ఇది ఎప్పుడంటే వాటర్ టెంపరేచర్ సడన్గా పెరిగినా సడన్గా తగ్గినా అందులో ఫ్లక్చువేషన్స్ వల్ల మూమెంట్ అనేది అలాగా మూమెంట్ జరగడం వల్ల బాడీ క్రాంప్స్ అనేవి ఫామ్ అవుతాయి. దెన్ దీనివల్ల ఏంటంటే ఇది ప్రోన్ టు ప్రిడేషన్కి గురవుతుంది, లేదా వేరే వచ్చి దీన్ని తినేయడం, దాన్ని కెనబాలిజం అంటాం కదా, కెనబాలిజం కూడా గురవుతుంది. స్ట్రీమ్ డిసీజ్. ద స్ట్రీమ్ బికమ్ బ్లూ ఇన్ కలర్. దిస్ ఈస్ కాజ్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ హై quantum of metal ions like manganese, cadmium, copper, and organic carbon. This is often caused by high density stocking and deficiency of astaxanthin pigment in the feed. సో బ్లూ స్ట్రింప్ డిసీజ్ నేమ్లో తెలుస్తుంది కదా, స్ట్రింప్ అనేది బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఎందుకు మారుతుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ హై మెటల్స్ అంటే ఎక్కువ మెటల్స్ మనం ఇచ్చే వాటర్లో ఉన్నట్లయితే లైక్ మెగ్నీషియం, కాడ్మియం, కాపర్ అండ్ ఎక్సెట్రా ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రిమ్ డిసీజ్ అనేది వస్తుంది. ఇది మెయిన్లీ హై డెన్సిటీ స్టాకింగ్ డెన్సిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అస్తాక్సాంథిన్ అనే పిగ్మెంట్ ఫీడ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లూ స్ట్రిమ్ డిసీజ్ అనేది వస్తుంది. సో మనం ఈ పిగ్మెంట్ అనేది అండ్ హై స్టాకింగ్ డెన్సిటీ ఉండకుండా చూసుకుంటే బ్లూ స్ట్రిమ్ డిసీజ్ని మనం రాకుండా చూడొచ్చు. హెమోలైటిక్ ఎంటరిటిస్. When the toxin released by benthic algae like schizothrix species enters the intestine, it causes the swelling of intestinal wall and watery enteritis. This can be prevented by encouraging growth of good algal bloom so that benthic algae will not grow. సో ఇదేంటంటే బెంథిక్ ఆల్గే సైజోథ్రిక్స్ అనే స్పీసెస్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ ఇంటెస్టైన్లో ఉన్న వాల్ని బల్జ్ అయ్యేటట్టు అంటే స్వెల్లింగ్ అయ్యేటట్టు చేస్తుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే గుడ్ ఆల్గల్ బ్లూమ్స్ని మనం పెంచాలి. బెంథిక్ ఆల్గే విల్ నాట్ గ్రో, అప్పుడు బాటంలో ఆల్గే అనేది గ్రోత్ అవ్వదు. వైట్ గట్ ఆర్ వైట్ ఫీసెస్ సిండ్రోమ్స్. Vermiform Gregarine-like bodies within HP and midgut show no cellular or subcellular organelles. Also, WFS involves other protozoan or metazoan. Microvilli found peeled away from HP tubule cells and aggregated in HP tubule lumen. Striped of microvilli, the originating cells undergo lysis. Loss of microvilli and subsequent cell lysis indicate a pathological process, may retard stream growth and may predispose to opportunistic pathogen. మైక్రోవిల్లై హెచ్పి ట్యూబ్యూల్స్ అనేవి గట్ అంటే ఇంటెస్టైన్లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది స్ట్రిమ్స్లో ఈ డిసీజ్ వల్ల. ఫైనలీ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ డిసీజ్ ప్రివెన్షన్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ proliferation of pathogens in pond environment, certain minimum management steps are to be taken. They are డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ఫర్దర్ స్టెప్స్ ప్రివెన్షన్ మనం ఏం తీసుకోవాలి ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్, లొకేషన్ ఆఫ్ ఫార్మ్ వేర్ ఇండస్ట్రియల్ ఆర్ డొమెస్టిక్ పొల్యూషన్ ఇస్ లెస్.
Second, stock good quality seed and in moderate densities. Third, maintaining good water quality by regularly checking H2S gas, NH3 gas, pH, DO2 and etc. Fourth, feeding with good and fresh feed. Fifth, routine health check up by examining gill and hepatopancreas and exoskeleton. 5 స్టెప్స్ ఉన్నాయి. అంటే మనం ఇండస్ట్రీస్ దగ్గర కానీ డొమెస్టిక్ పొల్యూషన్ కూడా ఎక్కువ లేని ఏరియాలో మనం ఫార్మ్స్ని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్, స్టాకింగ్ డెన్సిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండాలి, మోడరేట్గా ఉండాలి. మెయింటైనింగ్ గుడ్ వాటర్ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మనం అన్ని గ్యాసెస్ అందులో అమ్మోనియా ఎక్కువగా తక్కువగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫీడింగ్ అనేది ఫ్రెష్ ఫీడ్ ఇస్తూ ఉండాలి, స్పాయిల్ అవ్వని ఫీడ్ ఇవ్వకుండా చూసుకోవాలి. ఫిఫ్త్, హెల్త్ చెకప్ అనేది రొటీన్గా రెగ్యులర్గా చేయాలి. ఎక్కువ గిల్స్ దగ్గర హెపటోపాంక్రియస్ అండ్ ఎగ్జోస్కెల్టన్ అనేవి రెగ్యులర్గా మనం చెక్ చేస్తూ ఉండాలి. In spite of all the care, diseases may occur, hence we may like to restore the antibiotic use. While using the antibiotics, one has to keep into consideration. Antibiotics యూజ్ చేసినప్పుడు కొన్ని పరిగణనలోకి తీసుకోవాలి మనం కొన్ని అంశాలని. అవేంటో చూద్దాం. The possibility of development of resistance to drugs by the microbes which may cause epidemics to people. Second, how to administer the drugs to prawns. Third, development of residues in the tissues of shrimps which makes them non-acceptable to human consumption. Fourth, where the drug has been cleared for use in aquaculture. మనకి యాంటీబయోటిక్స్ అనేవి బ్యాన్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ యూజ్ చేస్తే మనం కొన్ని చూసుకోవాలి. ఏంటి అంటే అది ఏ విధంగా ప్రాన్స్కి మనం అడ్మినిస్ట్రేట్ లైక్ ఫీడింగ్లో కలిపి ఇవ్వడమా, తోరలకి ఇవ్వడం, వాటర్లో కలిపి ఇవ్వడమా, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. నెక్స్ట్, డ్రగ్స్ ఇచ్చిన తర్వాత కానీ యాంటీబయోటిక్స్ ఇచ్చిన తర్వాత కానీ రెసిడ్యూస్ అనేవి స్ట్రింప్ బాడీలో ఉండిపోతాయి. అది ఇన్ కేసు ఫిష్లో చూస్తే ఫిష్లో అవి డిజాల్వ్ అయిపోతాయి కానీ స్ట్రింప్లో అవి డిజాల్వ్ అవ్వవు. సో డిజాల్వ్ అవ్వకుండా ఉంటే కనుక ఫారిన్ కంట్రీస్ అనేవి మన స్ట్రిమ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అవి యాక్సెప్ట్ చేయవు. సో హ్యూమన్ కన్సంప్షన్కి కూడా ప్రాబ్లమ్ కాజ్ చేస్తాయి. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలి. సో ఆ డ్రగ్స్ అనేవి ఆక్వాకల్చర్లో యూజ్ చేయాలా వద్ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రాపర్ పర్మిషన్స్ కూడా ఉండాలి. అప్పుడే మనం ఆ డ్రగ్స్ కానీ యాంటీబయోటిక్స్ కానీ ఇచ్చి డిసీజెస్ని స్టాప్ చేయడానికి వీలవుతుంది.